ఇప్పుడు చెప్పనా? సర్పంచ్ పిలిచిండు. మొత్తం మనకు రావాల్సిన అన్ని పథకాలు ఆయననే అప్లై చేసి మనకి ఇప్పించిండు. అట్లుంటది నానా. ఆ బుగ్గబాబుకి చిన్నికి పెళ్లి చేస్తాడంట. నో, నా కూతురేంది ఆ కుక్క మొహపోడింటి పోవడం ఏంది? నాన్ సెన్స్. అదే కదా, మీ పంది ముఖానికి మీరెందుకు ఆ కుక్క ముఖం మన ఇంటికి పంపిస్తారు అని అనుకున్నా. రే మన సర్పంచ్ గారు అనుకోవడం ఏదో బిచ్చం వేస్తే విశ్వాసంగా పడుంటామని. అయినా మా బామ్మర్ది గురించి వాడికి తెలియదు. నువ్వు ఇప్పుడు నన్ను తిట్టినవా పొగిడినవా? నువ్వేమన్నా అనుకో, నువ్వు ఎలక్షన్లో నిలబడాలి, నువ్వు పోటీ చేయాలి, సర్పంచ్గా గెలవాలి. మా సపోర్ట్ మొత్తం నీకే. మన ఊళ్ళో అందరికీ చెప్పి నీకే ఓటు పడేటట్టు చేస్తా. ఏం ఆలోచిస్తున్నావు? ప్రెసిడెంట్ అయిపోయినా ఇంటి ముందు జనాలే జనాలు. రోజుకో దావత్, రోడ్లు వేస్తున్నా, దవాఖాన్లు కట్టిపేస్తున్నా, ఊరు మొత్తం ఖుషి ఖుషి. మరి నాకేంది? నువ్వు మస్తు పైసలు మింగుతున్నట్టు, భూములు కొంటున్నట్టు, ఇల్లులు కడుతున్నట్టు, కమిషన్లు వస్తున్నట్టు, ఇగో ప్రతి కాంట్రాక్ట్లకి వెళ్ళి వచ్చే పైసలు సైడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. చిన్న బాబు చూడే కొడుతుండు. నా బామ్మర్దినేమనంటే నేను కూడా కొడతా. అమ్మా, ఇద్దరు ఒకటి అయిపోయారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ సర్పంచ్ ఎంతకన్నా తెగిస్తాడు. వాడి బొందబావా, వాడు ఏం చేసినా నాకు 1000 ఏనుగుల భయం మీరున్నారు, అది సాలు. మరి వాడి ప్లాన్ ఏం చేస్తావు? అదే చిన్నిని వాడి కొడుక్కిచ్చి పెళ్లి చేసి నిన్ను సర్పంచ్ ఎలక్షన్ నుంచి తప్పించి వాడు ఎప్పటికీ ఆ పదవిలో ఉండాలనుకుంటున్నాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే నా కూతురు నీ ఇంటి కోడలవుతుంది. ఇది నేను నీకు ఇస్తున్న మాట. కృష్ణ, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు స్ఫూర్తి. అంటే మళ్ళీ చెప్పిన తర్వాత తప్పుగా ఆలోచించద్దు. ఏంది పిల్ల ఇట్లా చెప్తుంది అనుకోవద్దు. అట్లేం ఆలోచించాను, చెప్పు. చిన్నితోటి నువ్వు లైఫ్ ప్లాన్ చేసుకుంటున్నట్టున్నావు. ఇద్దరు మంచిగానే ఉంటారు, కానీ చిన్ని గురించి నువ్వు ఇంకా తెలుసుకుంటే మంచిది. అంటే అమ్మాయి కదా, తన ఇష్టాలు, తన ఆలోచనలు. అసలు చిన్ని నీ నుంచి ఏం కావాలనుకుంటుంది? చిన్నికి బావని నేను. నాకు తన గురించి మొత్తం తెలుసు స్ఫూర్తి. బావా చిన్నగున్నప్పుడు మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది కదా. తను సిటీలకేంచి వచ్చింది. అక్కడ స్నేహాలు, అక్కడ అలవాట్లు చాలానే ఉండుంటాయి కదా. అయినా చిన్నప్పటికి ఇప్పటికీ ఆలోచనలో చాలా మార్పులు వచ్చుంటాయి కదా కృష్ణ. తను సిటీలో ఏం చేసింది, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది, నాకు మొత్తం చెప్పింది. అదే కృష్ణ, చిన్ని ఏం చెప్పినా తన సైడ్ స్టోరీయే చెప్పుంటది కదా. అంటే ఎవరైనా అట్లనే చెప్తారు, కానీ ఇంకో సైడ్ స్టోరీ కూడా తెలుసుకుంటే మంచిది కదా. నువ్వు మంచిగా ఆలోచిస్తావు కృష్ణ. చిన్ని విషయంలో కూడా ఒక్కసారి ఆలోచించు. ఇంత చెప్పినా గా విషయం కూడా చెప్పేస్తాను. బావ కన్నా ముందు అబ్బాయి, ఒక అమ్మాయి ఏడ కొడితే సచ్చేంత వరకు గుర్తుంటుందో ఆడ కొడతా. కృష్ణ, గుడ్ మార్నింగ్ బావా. సిన్ని, గుడ్ మార్నింగ్. ఏంది బావా ఈ కాలేజ్ వాళ్ళు అసైన్మెంట్లు, డైలీ ఎగ్జామ్లు, ఏదో ఒక టార్చర్ చేస్తున్నారు బావా. అవును కృష్ణ, అసలు ఈ చదువేందో ఎందుకు చదువుతున్నామో అర్థమే అయితలేదు. ఇంట్లో వాళ్ళు జాయిన్ చేసిర్రు, మనం జాయిన్ అయినాం, అసలు ఇంట్రెస్టే వస్తలేదు కృష్ణ. అవును కృష్ణ, అసలు ఈ చదువులే వేస్ట్ తెలుసా. దీనికి పెట్టే పైసలతోని మంచిగా బొటిక్ పెట్టుకొని సంపాదించుకోవచ్చు. ఒసేయ్, బొటిక్ ఐడియా నాదే. ఎహే, నా ఐడియా.
అయినా ఈ కాలంలో చదువులే వేస్ట్ బావా. ఆహా కాదే, అసలు చదువే వేస్ట్. ఏయ్, చదువుకోవాలి అని ఎంతున్నా చదువుకి దూరమైన అడగండి, చదువు విలువ చెప్తారు. మీరిప్పుడు ఫీజులు కట్టి చదివే చదువు ఉంది కదా, అదొకటి కళ, ఇంకొంతమందికి ఎప్పటికీ నెరవేరని కళ. చదువు ఎక్కడ ఉన్నోని ఎక్కడికో తీసుకుపోతుంది. గీ ఎగ్జామ్లు, మార్కులు, అసైన్మెంట్లు ఇవి మీ లైఫ్లో డిసైడ్ చెయ్యవు. మీరు ఆ సబ్జెక్ట్ నుంచి ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారు అనే దాని మీదనే జాబులు వస్తాయి, బిజినెస్లు చేస్తారు. చాలా మందికి అంతెందుకు, మనకు కూడా మ్యాథ్స్ ఇష్టం ఉండదు. ఈరోజు ఎంత వస్తున్నాయి, ఎంత పోతున్నాయి, ఎంత దాచుకోవాలా అనేది మొత్తం లెక్కలే, మ్యాథ్స్. ఇప్పుడు మీరు చదువుకునేది కూడా అంతే. ఏహే ఈ చదువు వేస్టు, మనకి నాలుక గీసుకొని కూడా పనికి రాదు అని అంటున్నారు కదా. అరే ఆ రోజు జర్ర బుర్ర పెట్టి చదువుంటే బాగుండేది కదా అని మళ్ళా ఇట్లనే ముంగటికి మీటింగ్లు పెట్టుకొని మాట్లాడుకుంటారు. అయ్యా ఎందుకంత ఫీల్ అవుతున్నావు? మరి నువ్వెందుకు చదువు మధ్యలో ఆపేసినావు? అటు ఇటు చేసి నా మీదకి రాకు. అయినా ఇప్పుడు నేను అనుకుంటే గవర్నమెంట్ జాబ్ కొట్టేస్తా. కరెక్టేరా, మీ క్యాస్ట్ వాళ్ళకి ఉత్తనే గవర్నమెంట్ జాబ్లు వస్తాయి. అంటే అది పాస్ మార్కులు వస్తే చాలు కదా, గవర్నమెంట్ జాబ్ ఉత్తనే వస్తాయి కదా అని. గవర్నమెంట్ జాబ్కి అందరికంటే ఎక్కువ కష్టపడేదే మేమ్రా. ఎందుకో తెలుసా? చదువుకునే స్తోమత ఉండదు. అందరూ 10 నుంచి మొదలు పెడితే మేము 0 నుంచి మొదలు పెట్టాలి. అన్ని కష్టాలు పడి ఒక్క గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే హే అది నీకు రిజర్వేషన్లో వచ్చేసింది, ఉత్తిగానే ఇచ్చేసిర్రు అని తీసి పడేస్తారు. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న తర్వాత ఆ మనుషుల్ని మనుషులు లెక్కనే చూడరు, కులంతోనే చూస్తారు. మా నాన్ననే చూడరు ఎన్ని అవస్థలు పడుతున్నాడో. అరే మొన్న ప్రెసిడెంట్ వాళ్ళ ఇంటికి పోతే ఆ గల్లీ మొదట్లోనే మా నాన్న చెప్పులిప్పించిర్రా, గేటు బయట నిలబెట్టించి మాట్లాడానికి చూసిర్రు. అరే ఎంత గొప్ప పని చేసినా కులం దగ్గరికి రాగానే లెక్క చెయ్యర్రా. ఇప్పుడు అట్లేం లేదులే బావా. ఉండద్దనే కోరుకుంటున్నా. ఇప్పుడిప్పుట్లోనే చూడు సునీల్ గాడు ఇట్లా ఒక మాట నేసిండు, ఇట్లా కొన్నేళ్ల నుంచి వస్తుంది, ఇట్లనే ముంగటికి కూడా పోతుంది. అరే కృష్ణని అట్లా అన్నది కాదు కాదు బావా, మరి నువ్వెప్పుడు గవర్నమెంట్ జాబ్ కొడుతున్నావు? కొట్టు కృష్ణ. అటు ఇటు చేసి నా మీద పడుతురు. నన్ను వదిలేయండి, మీకున్న దాంట్లో బాగా చదువుకోరు చాలు. బావా గవర్నమెంట్ జాబ్ బావా, నువ్వు అనుకుంటే కొట్టేస్తావు బావా. చిన్ని నన్ను తప్పుగా తీసుకున్నాడే. 2 నిమిషాలు రాబోదాం. టౌన్కి పోయి సినిమా చూసి మధ్యాహ్నం అన్నపూర్ణ మెస్లల్లో తినేసి అట్లా అని ఒక అగరబత్తి వేసి మెల్లగా ఇంటికి వస్తే నిమ్మలంగా గడిచిపోతుంది రా వారి. హలో ఎవరు? నా నంబర్ లేదా? చిన్న నీకు ఫోన్ ఉందా? నేను ఫోన్ చేస్తే ఎవరు అంటావా? చిన్నతో మాట్లాడక. చిన్న హలో. అరే ఉండరా. నాకు ఫోన్ చేయక. ఎవరు కావాలి? చిన్ని ఎవరు? ఇంకోసారి ఫోన్ చేసినావు అనుకో నేనే పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఫోన్ ఎత్తితే నిమిషం మాట్లాడు, లేదా కాలే ఎత్తకు. ఎత్తి 2-3 సెకండ్ల కాల్ కట్ చేస్తావు అనుకో నాకు రూపాయి కట్ అవుతుందే. ప్లీజ్ జర చల్లవడు. నేను చల్లబడాలంటే నేను బయటికి తీసుకోవాలి, అప్పుడు కోపం తగ్గుతుంది. సరే వీడికేం చెప్పాలా? సునీల్ మనం బయటికి వచ్చే వారం పోదాంరా. నాన్న ఫోను ఇంట్లోనే ఉండు మాట్లాడాలి ఎటు పోకు అన్నాడు. అరే అవునారా? సర్లేరా, నేను కూడా ఇంటికి పోతా. ఇవాళ మొత్తం ఇంట్లోనే ఉంటా. సరే మళ్ళా.
చిన్నే ఏంది వీడు నన్ను ఏదో తప్పు అర్థం చేసుకొని దూరం పెడుతుండేడు. ఏంది బావా? చెప్పులు ఎందుకు బావా నీకు ఇప్పుడు చెప్పులు? నాకు కాదు నీకు. దా బావా, అవి చూపి. బావా ఇవి వస్తున్నాయి కదా బావా. ఏ అంత బాగాలేవులే బావా. అది 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 ఈ బానేషిని ఛీ. గీ ఎట్లున్నాయి? బాగున్నాయి. అస్సలు బాగాలేవు కదా. గీ ఎట్లున్నాయి? బాలేవు. ఏ నీకేం తెలియదు, మస్తున్నాయి ఇవి. ముందేసుకో. ఎంత? 200. జర తక్కువ రాదే. 180. సరే పట్టు 150 తీసుకో. థ్యాంక్ యూ బావా. నడు. చిన్ని ఈ షర్ట్ సునీల్ గారికి సెట్ అవుతుంది కదా? ఏంది బావ నువ్వు ఇంత మంచోడు ఉన్నావు? ఏమైంది? నాకు మస్తు నచ్చుతున్నావు. మీ ఫ్రెండ్ గురించి ఇంత ఆలోచిస్తున్నావు కదా. దా బావా ఇంత తిప్పుతున్నావు, పెట్రోల్ అయిపోదా? అయిపోతుందిగా, కొట్టియాలా? అగో అక్కడ పెట్రోల్ బంక్ ఉంది, కొట్పి. పెట్రోల్ పంప్ ఉంది, పైసలు ఉండాలిగా. కొట్పి బావా, బండి మధ్యలో అయితే నేను నూక చెప్తున్నా. ఎట్లా ఏందో. ఇదిగో బావా డబ్బులు. ఏహే నాకెందుకు, నా తానున్నాయి. ఉన్నాయన్నా పిల్లగాడి ఫీకే ఇచ్చినావు, నీ కాడేటుంటాయి, తీసుకో. నీకెట్లా తెలుసు? హహా, చిన్ని అన్నీ తెలిసిపోతాయి. పట్టు జల్దిరా. సిన్ని థ్యాంక్స్. అరే సునీలు, మా అంత పెద్దోని కాకపోయినా గా కృష్ణగాని లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏందిరా నీకు? అయినా వాడవడరా నేను తప్పుగా అనుకోనికి. వాడికే అంత పొగరుంటే నీ స్థాయి ఏందిరా? నీకింత పొగరుండాలి. నేనేం మిమ్మల్ని విడవటి నీకు చెప్తలే సునీలు, జర్ర ఆలోచించు. నిన్ను కూడా దోసాన్లా ఎన్ని మాటలు అనుండొచ్చు. అట్లాంటిది నువ్వు వాడి మంచి కోసం మాట్లాడిన మాటలు కూడా తప్పుగా తీసుకున్నాడు. గంతమంది మధ్యలో నీ ఇజ్జత్ తీసేసిండు. కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు కూడా నీకు అబద్ధం చెప్పే పోయిండు. నీకు పైసలు గతిలేవు అనుకుంటున్నా. అన్నా టౌన్లో చిన్ని ఇంకా కృష్ణ మస్తు తిరుగుతున్నారన్నా.
బట్టలు కొంటుర్రు, చెప్పులు కొంటుర్రు, పానీపూరీలు, కూల్ డ్రింక్లు. అబ్బో మస్తు అలసలు చేస్తున్నారంట అన్న. అరే వాళ్ళు ఒకటైపోయారా, వాళ్ళ బుద్ధే అంటారా. లాస్ట్కి మనమే ఫీల్ అవ్వాలా. ముందు ముందు నీ మీద అంత పెట్టినా ఇంత పెట్టినా నీకు షెడ్డీ కూడా నేనే కొనిపించినా అని మాట్లాడతాడు. చూసుకో ఇక, నీ ఇజ్జత్ తీసుకోకు. ఇంకీడికెళ్ళి ఆడు చూసుకుంటాడు రా, మన పని అయిపోయింది నడ్రా. చిన్ని హే సునీలు, ఇగో వట్టు మీ బావకి ఇచ్చేయి. మీ బావలకి అబద్ధాలు చెప్పుడు, అందరి మధ్యలో ఇజ్జత్ తీసుడు, బుద్ధి చూపించుడు, నేనట్లాంటి చెయ్యా. హే, వాడికి ఎంతుంటే వాడికన్నా ఒక మెట్టు పైనుండి నాకెంతుండాలా? ఏ సునీలు, ఏమైంది ఇప్పుడు? కృష్ణబాబు గురించి ఎందుకు ఇట్లా తప్పుగా ఆలోచిస్తున్నావు? ఓహో, మీ ఇద్దరు ఒకటే కదా. జర్ర అది తిప్పించే వరకు వెనకకేసుకొని వస్తున్నావా? తప్పులెత్తి. సునీలు, ఎందుకు ఇట్లా ఇప్పుడు ఒంగరుగా మాట్లాడుతున్నావు? అసలు ఇది నువ్వు కాదు. అసలు ఏమైంది చెప్పు. మీరు ఒంకరుగా మాట్లాడుతుంది, నేను కాదు. రే సునీల్, సాయంత్రము ఇంటికాడికి వచ్చి ఇద్దాం అనుకున్నారా, నువ్వే కనిపించినావు. ఊహ తెలిసినప్పటి సంది నాతోనే ఉన్నాడు. మేమేం చేసినా కలిసే చేస్తాం. మా అమ్ముంటే ఇద్దరిని కొడుకులు లెక్క చూసుకుంటుండే, నాకంటే వాడినే మంచిగా చూసుకుంటుండేనేమో. నీకు తెలుసా చిన్నే, ఇద్దరం కలిసి ఎన్ని లంగేషాలు ఇష్టామో. వీడు స్కూల్లో ఉన్నప్పటి సంది ఉట్టిగానే అందరితో దెబ్బలు తింటుండే. ఆకలి వేసిందనుకో ఆడపిల్లడు అందరి చేతులు కొరికేసేటోడు. చిన్నప్పటి నుంచి కలిసి అడుగులేసినాం. పెళ్ళయ్యి పిల్లలు పుట్టి వాళ్ళకి పిల్లలు పుట్టి మా లైఫ్ ఎండింగ్ అయ్యే వరకు కలిసి అడుగులేస్తాం. ముసలోళ్ళు అయినాక కూడా పెన్షన్ పైసలు ఎట్లా ఖర్చు పెట్టాలా అని మన ఇద్దరు ప్లానింగ్ చేస్తామేమో. అయినా అప్పటికి మనల్ని సాగు కొట్టడానికి మన కొడుకులు, కూతుర్లు, మనవళ్ళు, మనవరాళ్ళు వచ్చేస్తారు లేరా. వాళ్ళకి మాత్రం మన నాన్నలు చేసిన తప్పులు చేయొద్దు, ఆస్తులు సమానంగా పంచుదాం. అట్లనే వాళ్ళకి ఖచ్చితంగా ఒక విషయం చెప్తాం, మన ఇద్దరు గొర్రెలు పక్క పక్కకే కట్టమని చెప్తాం. ఓ షర్ట్ వేసుకరాపో. రే ఓరా వేసుకరాపో. ఇందాక పట్టుకోమని ఇచ్చినావు కదా. అయ్యో మా బావ బంగారం. బావా ఈ చెప్పులు బాగున్నాయా? ఆగు, వాటిని ముట్టుకునే అర్హత నీకు లేదు. వినబడుతుందా? ఇప్పుడు మంచిగుంది. ఏది నాడు?
నీకు పైసలు గతిలేవు అనుకుంటున్నా. మన ఇద్దరు గొర్రెలు పక్క పక్కకే కట్టమని చెప్తాం. నీ ఇజ్జత్ తీసుకోకు. ఉం? సౌండ్ ఎట్లా వస్తున్నాయి? గల్లు గల్లు మన వస్తున్నాయి. కృష్ణ ఇచ్చిండు మా బావ రాపరా. మా అత్తవి. ఏ నడువురే పోదాం రాయే. థ్యాంక్ యూ పొగబాబు, నీ వల్లనే మా బావనకి ఇంకా క్లోజ్ అయిండు. ఏయ్, మరి నాకెప్పుడు క్లోజ్ అవుతావు? అన్నా నడువన్నా. ఆ రోజు మిస్ అయినావు, ఈసారి మిస్ కావాలి. ఎంత అందంగా ఉన్నావు, అస్సలు ఆగలేకపోతున్నారా. నీకేం కావాలో చెప్పు, చిట్కాలు వచ్చేస్తాయి. మీ నాన్నకి పథకాలు కావాలా, అవి ఇచ్చినా. నిన్ను నా బండి మీద ఎక్కించిండు, అట్లనే నీకేం కావాలో చెప్పు, నాకేం కావాలో ఇచ్చేయి. మెడలకి తెలుసా, నడుముకి వడ్డానమ్మా. సారే. అన్నా మొన్న ఏం సరిపోలే అన్నా. ఏందన్నా ఇది? ఇప్పుడు ఆ కృష్ణగానికి వచ్చే కోపానికి నన్ను కొట్టడానికి వస్తాడు. మన పిల్లగాళ్ళకి చెప్పు, బ్లేడ్లు, బైండింగ్ వైరు, పెట్రోల్ డబ్బా తీసుకొని మన జాకాడికి రమ్మను. ఆ అంటారానోని కథం చేస్తా. చిన్ని పోనీ ఏడవకు, చిన్ని పోనీ ఏడవకు. చిన్ని ఏమైంది? నువ్వు ఏడిస్తే నాకు అయితే చిన్ని. చెప్పు చిన్ని, ఏమైంది చిన్ని? చిన్ని ఇంద్రావాడు ఇంకా వస్తలేడు. హలో అన్నా. ఏమైందిరా, చెప్పురా, ఏమైంది? అన్నా సార్, ఒక అమ్మాయి కేసు పెట్టడం వల్ల మీరు ఎలక్షన్లో ఓడిపోవడం అవసరమా సార్? మీ కొడుకుకి నరనరాల కులపిచ్చుంది కదా, మరది అమ్మాయి దగ్గర గుర్తురాదా? రేయ్, కాబోయే భార్యాభర్త వందుంటాయి, నీకెందుకు మధ్యలా? మీరు అనుకున్నారు, వాళ్ళు కూడా అనుకోవాలి కదా, ఆ అమ్మాయి కూడా అనుకోవాలి కదా. ఇప్పుడు చిన్ని కేసు పెట్టడానికి రెడీగా ఉంది. మేము మీకంటే చిన్నోళ్ళమే కావచ్చు, ఒప్పుకుంటా. కానీ రాజ్యాంగము మాకొక పెద్ద పవర్ ఇచ్చింది. ఏదన్నా పిచ్చి కుక్క మేము పెద్ద అని మీద పడాలని చూస్తే 40 రోజులు బెయిల్ కూడా లేకుండా బొక్కలేసే పవర్. అది కూడా ఒక అమ్మాయి. మీ కొడుకు బొక్కలకే మీ పరువు, మీ పేరు, మీ పదవి అవి పోతే మీ పరిస్థితి ఏం బీక్తారా? మా వాళ్ళ ఓట్లు లేకుండా మీరు గెలుస్తారా? సారీ, నువ్వు గెలుస్తావా? ఈక్వల్ రెస్పెక్ట్. ఇంకో 40 రోజులు
మీరు కూడా పోతారో? ఆ? మా మీద చెయ్యి లేపుడు కన్నా చేతులు జోడించి మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టి క్షమాపణ కోరుకోవడం మంచిదే. దాన్ని నాకు రాకుండా చేసినోని నేను వదలా. బుగ్గబాబు చిన్నికి సారీ చెప్తే వచ్చిన మజా అంతా ఇంత కాదు. చిన్ని హ్యాపీ, నేను హ్యాపీ, అందరూ హ్యాపీ. ఇంకే ఆలోచనలు పెట్టుకోకుండా ముందరికి ఏం చేయాలో ఆలోచిస్తే సరిపోద్ది. ఈరోజు ఏఎస్బిఎల్ సైట్ విజిట్ చేయాలి. అయ్యో ఇదెలా మర్చిపోయాను. అవునండి, ఇది చూసారా? స్పేషియస్ హోమ్స్, ఐటీ హబ్ కి క్లోజ్ గా పీస్ఫుల్ లొకాలిటీస్. లైఫ్ ని ఎప్పుడు బ్యాలెన్స్ గా మెయింటైన్ చేయాలంటే ఇలాంటి వైపు ఉండాలి. ఒక పెద్ద బాల్కనీ, అక్కడే కూర్చొని ఒక కప్ ఆఫ్ కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటే ఆహా, ఆ ఫీలే వేరు. మీరెందుకు ఇంకా వెయిట్ చేస్తున్నారు? నాతో పాటు సైట్ విజిట్ కి రండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. సైట్ విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఇప్పుడు వెళ్ళి సైట్ విజిట్ చేస్తున్నా. బాయ్.